అందరికీ నమస్కారం. అల్టిమేట్ ఫిజిక్స్ ఛానల్‌లోకి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే క్వాంటం ఎఫెక్ట్ అండ్ ద డెరివేషన్ ఆఫ్ క్వాంటం షిఫ్ట్. ఫస్ట్ క్వాంటం ఎఫెక్ట్ అంటే ఏంటి? క్వాంటం ఎఫెక్ట్ అంటే ఏం లేదు, మామూలుగా ఒక వేవ్ అనేది ఫోటాన్ రూపంలో ఎక్స్‌రే ఫోటాన్‌గా లేదా గామా రే ఫోటాన్‌గా ఉన్నప్పుడు, అంటే ఆ ఎనర్జీ రేంజ్‌లో ఉన్నప్పుడు ఈ ఫోటాన్స్ అనేవి మెటీరియల్లో ఉన్న ఎలక్ట్రాన్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఫోటాన్ ఎనర్జీస్ని ఎలక్ట్రాన్స్కి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ ఫోటాన్స్ బయటపడేటప్పుడు వాటికి ఎనర్జీస్ తక్కువ ఉంటాయి, ఫ్రీక్వెన్సీస్ దానివల్ల తక్కువ ఉంటాయి, దానివల్ల వేవ్ లెంత్ ఎక్కువ వేవ్ లెంత్తో అవి బయటపడతాయి. ఆ వేవ్ లెంత్ డిఫరెన్స్ ఉంది చూడండి, ఎలక్ట్రాన్ ఇన్సిడెంట్ ఫోటాన్కి స్కాటర్డ్ ఫోటాన్కి ఉన్న వేవ్ లెంత్ డిఫరెన్స్ని మనం క్వాంటం షిఫ్ట్ అంటాం. దానికి ఒక ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయాలి, అది క్వాంటం షిఫ్ట్ అని చెప్పేసి లాంబ్డా ప్రైమ్ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/MEC టైమ్స్ 1 మైనస్ కాస్ థీటా అనేది ఫైనల్ ఎక్స్ప్రెషన్, మనం డెరైవ్ చేయబోయే ఎక్స్ప్రెషన్. అది స్కాటరింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందని చూపించడానికి ఒక డయాగ్రామ్, బేసిక్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవడానికి ఒక డయాగ్రామ్ గీసాను. ఇక్కడ చూస్తే ఇన్సిడెంట్ ఫోటాన్ అనేది మన క్వాంటం మెకానిక్స్లో ఫోటాన్ కాన్సెప్ట్ అనేది ఉంది. బేసికలీ మనకు దానికి ఒక పెద్ద ప్రూఫ్ ఈ క్వాంటం ఎఫెక్ట్ అనేది. ఇన్సిడెంట్ ఫోటాన్కి ఒక ఎనర్జీ E అని ఉంది, లెట్ సే మొమెంటం P అనేది ఉంది. E ఈజ్ ఈక్వల్ టు hν, ఫోటాన్కి ఎనర్జీ hν, ఒక్కొక్క ఫోటాన్కి hν. సో గ్రూప్ ఆఫ్ ఫోటాన్స్ ఉంటే nhν అని రాస్తాం మనం. ఇక్కడ ఒక సింగిల్ ఫోటాన్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఈ క్వాంటం ఎఫెక్ట్ అనేది ఒక ఫోటాన్కి ఇంకో ఎలక్ట్రాన్కి 1-to-1 కనెక్షన్ ఉన్నట్టు ఒక ప్రాసెస్. సో ఇట్ ఈస్ ఇంటరాక్షన్ ఆఫ్ సింగిల్ ఫోటాన్ విత్ సింగిల్ ఎలక్ట్రాన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సింగిల్ ఫోటాన్కి E ఈజ్ ఈక్వల్ టు hν అనేది ఎనర్జీ, P ఈజ్ ఈక్వల్ టు E/C అనే ఒక ఎక్స్ప్రెషన్ రాయొచ్చు మనం. అంటే మొమెంటం ఎనర్జీ కనెక్టెడ్ బై దిస్ ఈక్వేషన్ ఫర్ మాస్లెస్ పార్టికల్స్. ఫోటాన్ మాస్లెస్ పార్టికల్ కాబట్టి వీ కెన్ రైట్ దిస్ ఎక్స్ప్రెషన్ ఫర్ మొమెంటం P ఈజ్ ఈక్వల్ టు E/C అనే ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ టు E/C అంటే E ఈజ్ ఈక్వల్ టు hν ఆల్రెడీ, సో P ఈజ్ ఈక్వల్ టు hν/C అని కూడా రాయొచ్చు. న్యూ అనేది ఏంటి, ఇక్కడ ఫోటాన్ ఫ్రీక్వెన్సీ. అది న్యూ ఈజ్ నథింగ్ బట్ ఫోటాన్ ఫ్రీక్వెన్సీ. F అని కూడా వాడచ్చు, మనం ఇక్కడ న్యూ అని యూజ్ చేసుకుంటాం. స్కాటర్డ్ ఫోటాన్కి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది ఇన్సిడెంట్ ఫోటాన్ కన్నా కూడా, దానికి ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఆ ఎనర్జీని మనం E' అని రాయాలి. E', స్కాటర్డ్ ఫోటాన్కి ఉన్న మొమెంటము P'. అలా అయితే కనుక E' ఈజ్ ఈక్వల్ టు hν', P' ఈజ్ ఈక్వల్ టు hν'/c. c ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్. యాంగిల్ బై విచ్ ఏ యాంగిల్తో స్కాటర్ అవుతుంది, ఒరిజినల్ డైరెక్షన్ ఇలా ఉంది, స్కాటరింగ్ డైరెక్షన్ ఇది, ఆ యాంగిల్ అనేది థీటా. స్కాటరింగ్ యాంగిల్ అంటాం కదా, అది థీటా. కింద ఎలక్ట్రాన్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇనిషియలీ ఎలక్ట్రాన్ మన రెస్ట్లో ఉందని అజ్యూమ్ చేసుకుంటాం ఈ ఎక్స్పెరిమెంట్లో. ఆటంలో లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. అది మామూలుగా రెస్ట్ అని చెప్పకూడదు, ఎందుకంటే క్వాంటం మెకానిక్స్లో మనకు తెలుసు రెస్ట్లో ఎలక్ట్రాన్ ఉండదు. కానీ ఈ ఎక్స్పెరిమెంట్కి అలా అజ్యూమ్ చేసుకున్నా మనకి రిజల్ట్స్ కరెక్ట్గానే వస్తాయి కాబట్టి అజ్యూమ్ చేసుకుంటాము. అది ఏంటంటే φ అనే ఒక యాంగిల్తో స్కాటర్ అవుతుంది. ఇనిషియల్గా రెస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్కి రెస్ట్ ఎనర్జీ అనేది ఉంటుంది. E ఈజ్ ఈక్వల్ టు mc² ఐన్స్టైన్ ఈక్వేషన్ ఉంది కదా, దాన్ని బట్టి మాస్ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటికీ ఒక రెస్ట్ ఎనర్జీ ఉంటుంది. ఎలక్ట్రాన్కి మాస్ ఉంది, సో దానికి రెస్ట్ ఎనర్జీ ఉంటుంది. ఆ రెస్ట్ ఎనర్జీ అనేది mec². me అనేది m∗e ఇక్కడ, అంటే ఏంటంటే ఎలక్ట్రాన్కి మాస్ కాబట్టి m∗e అని రాస్తే మనకు ఈజీగా గుర్తు ఉంటుంది కాబట్టి అలా రాస్తాము. ఇనిషియలీ మొమెంటం ఏం లేదు ఎలక్ట్రాన్కి, అది రెస్ట్లో ఉంది కాబట్టి మొమెంటం ఉండడానికి అవకాశం లేదు. వెలాసిటీ ఉంటేనే మొమెంటం ఉంటుంది కాబట్టి ఇక్కడ మొమెంటం ఈజ్ 0. స్కాటర్ అయి వచ్చిన ఎలక్ట్రాన్కి ఎంత ఉంటుంది ఎనర్జీ అయితే E∗e అని రాసుకోవచ్చు, మొమెంటం P∗e అని రాసుకోవచ్చు. ఈ టర్మ్స్ అన్ని ఎందుకు చెప్తున్నామంటే మన డెరివేషన్లో ఈ టర్మ్స్ అన్ని వస్తాయి. అప్పుడు ఏంటని మనం ఈజీగా గుర్తుంచుకోవడానికి ఈ టర్మ్స్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో ఇది బేసిక్ క్వాంటం ఎఫెక్ట్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఈ డయాగ్రామ్. క్వాంటం ఎఫెక్ట్ అంటే ఏంటనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. క్వాంటం షిఫ్ట్ అనేది ఏంటో కూడా చెప్పేశాను. ఆ వేవ్ లెంత్ డిఫరెన్స్ ఏంటో అదే షిఫ్ట్. అంటే బయటపడే ఫోటాన్కి ఉన్న వేవ్ లెంత్ నుంచి ఇన్సిడెంట్ ఫోటాన్ యొక్క వేవ్ లెంత్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే డిఫరెన్స్ని మనం క్వాంటం షిఫ్ట్ అంటాం. ఆ క్వాంటం షిఫ్ట్ డెరైవ్ చేసేటప్పటికి మనం చూస్తే రైట్ సైడ్లో యాంగిల్ ఒకటే ఉంది, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది కాన్స్టెంట్. క్వాంటం వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అంటారు దీన్ని. ఈ టర్మ్ ఉంది కదా h/MEC, దాన్ని క్వాంటం వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అంటారు. దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియో ఎండ్లో డెరివేషన్ అయ్యేటప్పటికి చెప్పగలుగుతాను.
ఇక్కడ చూస్తే రైట్ సైడ్లో మనకు వేవ్ లెంత్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఫోటాన్ ఒక ఫ్యాక్టర్ కాదు. సో ద క్వాంటమ్ షిఫ్ట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది వేవ్ లెంత్ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఫోటాన్. అఫ్కోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ కూడా మనం ఈ ఎక్స్ప్రెషన్స్ని రాయొచ్చు. ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ ఆర్ ఇన్వర్స్లీ కనెక్టెడ్. ది వెలాసిటీ ఆఫ్ లైట్ c బీయింగ్ ఏ ఫ్యాక్టర్ కదా, c ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా, అంటే న్యూ టైమ్స్ లాంబ్డా, ఫ్రీక్వెన్సీ టైమ్స్ వేవ్ లెంత్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఆర్ స్పీడ్ ఆఫ్ వేవ్. సో ఇది క్వాంటమ్ ఎఫెక్ట్. ఇప్పుడు క్వాంటమ్ ఎఫెక్ట్ అనగానే మనం తెలిసిపోతుంది ఇక్కడ ఫోటాను ఎలక్ట్రాన్ ఇన్వాల్వ్ అయి ఉంది. సో లైట్ మ్యాటర్ ఇంటరాక్షన్ ఉంది. ఇప్పుడు లైట్ మ్యాటర్ ఇంటరాక్షన్ అనగానే ఫోటాన్ అనగానే మనకు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గుర్తుకొస్తుంది కదా. మెటల్ సర్ఫేస్ మీద లైట్ తగలంగానే బయట ఎలక్ట్రాన్స్ వస్తాయి, అది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం మనం. మెటల్ సర్ఫేస్ మీద ఎలాంటి లైట్ అక్కడ తగులుతుంది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో మనకి ఇంత ఎనర్జెటిక్ ఫోటాన్స్ అవసరం ఉండదు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో మనకు కావాల్సింది ఏంటంటే స్లైట్లీ లోవర్ ఎనర్జీ ఫోటాన్స్ కావాలి మనకు. సో లోవర్ ఎనర్జీ ఫోటాన్స్ అంటే ఎలాంటి ఫోటాన్స్? విజిబుల్ ఫోటాన్స్ ఆర్ అల్ట్రావైలెట్ ఫోటాన్స్. సో మనకు విజిబుల్ ఫోటాన్స్ ఆర్ అల్ట్రావైలెట్ ఫోటాన్స్ ఉంటేనే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరుగుతుంది. చాలా హై ఎనర్జీ చాలు వాటికి. ఇక్కడేమో దానికన్నా హైయర్ ఎనర్జీ ఫోటాన్స్ కావాలి మనకు. గామా రే ఫోటాన్స్, ఎక్స్రే ఫోటాన్స్ అవసరం ఉంటుంది క్వాంటమ్ ఎఫెక్ట్లో. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది. అలాగే అక్కడ మెటల్లో ఎలక్ట్రాన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం మనం. ఆల్రెడీ అవి యాటమ్స్ నుంచి బయటకు వచ్చి మెటల్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటాయి. అవి సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫర్మీ సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తారు క్వాంటమ్ మెకానిక్స్లో. అలాంటి ఒక సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అవి ఫ్రీ ఎలక్ట్రాన్స్, వాటిని బయట తీయడానికి వీ నీడ్ లోవర్ ఎనర్జీ. అందుకే వర్క్ ఫంక్షన్తో అది లింక్ పెడతాము. వర్క్ ఫంక్షన్ కన్నా ఎక్కువ ఎనర్జీ ఉన్న ఫోటాన్స్ తగలగానే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరిగిపోతుంది. ఇక్కడ అలా కాదు, కొంచెం టైట్లీ బౌండ్, స్లైట్లీ మోర్ అటాచ్డ్ టు ది యాటమ్, అంటే లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్నే చెప్తాం ఇక్కడ, కానీ బౌండ్ ఎలక్ట్రాన్ అది క్వాంటమ్ ఎఫెక్ట్ జరగడానికి. అలాంటి ఎలక్ట్రాన్స్తో లైట్ ఇంటరాక్ట్ అవ్వాలి. ఫోటాన్స్కి హైయర్ ఎనర్జీ ఉండాలి ఇక్కడ, దానికన్నా కూడా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అన్నా కూడా. ఇంకో ప్రాసెస్ కూడా ఉంది ఫోటాన్ ఎలక్ట్రాన్ ఇన్వాల్వ్ అయ్యే ప్రాసెస్. అది ఏంటి? ప్యార్ ప్రొడక్షన్. ప్యార్ అనిహిలేషన్ అంటారు కదా. ప్యార్ ప్రొడక్షన్ అంటే సృష్టి అవుతుంది అక్కడ. ఫోటాన్ ఇంటరాక్ట్ అయ్యేటప్పటికి ఒక పాజిట్రాన్ ఎలక్ట్రాన్ ప్యార్ ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని ప్యార్ ప్రొడక్షన్ అంటాం కదా. ఇక్కడ కూడా మనకు ఫోటాన్స్ అవసరం ఉంటుంది, కానీ అక్కడ కూడా ఇంకా హైయర్ ఎనర్జీ ఫోటాన్స్ అవసరం ఉంటుంది. అవి గామారే ఫోటాన్స్ అవి కూడా, కానీ న్యూక్లియర్ గామారే అంటారు. అంటే ఇక్కడ ఉన్న గామారే ఫోటాన్స్ కన్నా కూడా హైయర్ ఎనర్జెటిక్ గామారే ఫోటాన్స్ ఉంటేనే ఆ పేర్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆ పేర్ మళ్ళీ కలిసిపోతుంది, అనిహిలేషన్ అంటాం దాన్ని. మళ్ళీ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ రిలీజ్ అయిపోతుంది. బట్ అక్కడ కావాల్సిన ఎనర్జీ అక్కడ కూడా ఎక్కువ. అక్కడ యాటమ్ మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే న్యూక్లియస్ ఆఫ్ ద యాటమ్ కూడా మొమెంటం కన్సర్వ్ చేయడానికి రీకాయిల్ అవ్వాలి ఎక్కడ? పేర్ ప్రొడక్షన్. సో అక్కడ కూడా ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్స్ and the electrons that are involved in that process is different from the energy of photons and electrons involved in quantum effect. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎనర్జీ రేంజెస్ ఇంపార్టెంట్. మనకి ఏ ప్రాసెస్ జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఈ ఎనర్జీ రేంజెస్ ఇంపార్టెంట్. ఏ ఎనర్జీ ఫోటాన్, ఏ ఎనర్జీ ఎలక్ట్రాన్తో ఇంటరాక్ట్ అవుతుందో దాన్ని బట్టి ఏ ప్రాసెస్ జరుగుతుందో అనేది డిసైడ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ఫిజిక్స్లో మనం ఈ ప్రాసెసెస్ అన్నీ చెప్పేటప్పుడు మనకు స్కాటరింగ్ అనేది యూజ్ చేస్తాం. క్వాంటమ్ స్కాటరింగ్ అని కూడా అంటాం దీన్ని. క్వాంటమ్ ఎఫెక్ట్, క్వాంటమ్ స్కాటరింగ్ అంటాం. స్కాటరింగ్ అంటే ఏంటి జనరల్గా? స్కాటరింగ్ అంటే ఏంటంటే ఇనిషియల్గా చాలా దూరంలో ఉన్న రెండు పార్టికల్స్ కొంచెం మొమెంటరీ ఇన్వాల్వ్ అయ్యి, కొంచెం మొమెంటరీ అంటే ఒక క్షణంలో ఇంటరాక్ట్ అయ్యి తర్వాత విడిపోతాయి. మళ్ళీ వాటి స్టేట్లో పెద్ద చేంజెస్ ఉండవు. అలాంటి ప్రాసెస్ని మనం స్కాటరింగ్ అంటాం. ఫిజికల్ నేచర్లో పెద్ద చేంజెస్ ఉండవు. ఫోటాన్గానే వెళ్ళి బయటపడతాయి, ఎలక్ట్రాన్గానే బయటకు వచ్చేస్తాయి. అది స్కాటరింగ్ ప్రాసెస్. అలాంటి స్కాటరింగ్ కింద వస్తుంది క్వాంటమ్ ఎఫెక్ట్ అనేది కూడా. ఇప్పుడు ఫిజిక్స్లో స్కాటరింగ్ అనగానే చాలా స్కాటరింగ్ ప్రాసెస్ ఉంటాయి, చాలా నేమ్స్ ఉంటాయి స్కాటరింగ్ ప్రాసెస్లో. అందులో పర్టికులర్గా ఈవెన్ లైట్ స్కాటరింగ్ మాత్రం తీసుకుంటే కూడా మనకు రైలే స్కాటరింగ్ ఉంది, మీఏ స్కాటరింగ్ ఉంది, మీఏ స్కాటరింగ్ అని చెప్పాలి దాన్ని. రైలే స్కాటరింగ్ ఉంది, మీఏ స్కాటరింగ్ ఉంది, రామన్ స్కాటరింగ్ ఉంది, థామ్సన్ స్కాటరింగ్ ఉంది, క్వాంటమ్ స్కాటరింగ్ కూడా ఉంది. సో చాలా స్కాటరింగ్ ప్రాసెస్ ఉన్నాయి. లైట్ మ్యాటర్ ఇంటరాక్షన్లో జరిగే ప్రాసెస్, లైట్ స్కాటర్ అయ్యే ప్రాసెస్ ఇవన్నీ కూడా. వీటిలో కొన్ని ఏమో ఎలాస్టిక్ స్కాటరింగ్ అంటాము,
కొన్నిటినేమో ఇన్ఎలాస్టిక్ స్కాటరింగ్ అంటాం. ఎలాస్టిక్ స్కాటరింగ్ అంటే ఏంటి? ఇన్సిడెంట్ ఫోటాన్ యొక్క ఎనర్జీలో మార్పులు ఉండవు, చేంజెస్ ఉండవు. అవి సేమ్ ఎనర్జీతోనే బయటకు వస్తాయి ఫోటాన్స్. అవి ఇంటరాక్ట్ అయ్యి వచ్చేస్తాయి బయటకు, అలా సేమ్ ఎనర్జీతో. వాటిని మనం ఎలాస్టిక్ స్కాటరింగ్ అంటాం. ర్యాలే స్కాటరింగ్, బిఏ స్కాటరింగ్, అవన్నీ ఎలాస్టిక్ స్కాటరింగ్. ఈవెన్ థామ్సన్ స్కాటరింగ్ కూడా ఎలాస్టిక్ స్కాటరింగ్. ఇన్ఎలాస్టిక్ స్కాటరింగ్ అని చెప్పేటప్పటికి మనకు తెలుసు రామన్ స్కాటరింగ్ ఈస్ ఇన్ఎలాస్టిక్ స్కాటరింగ్. ఆ రకంగానే ఈ కాంప్టన్ స్కాటరింగ్ ఆర్ కాంప్టన్ ఎఫెక్ట్ అనేది కూడా ఇన్ఎలాస్టిక్ స్కాటరింగ్. ఎందుకంటే ఇన్సిడెంట్ ఫోటాన్ ఒక ఎనర్జీలో డిఫరెన్సెస్ ఉంటాయి, చేంజెస్ ఉంటాయి బయటపడేటప్పటికి. ఆ డిఫరెన్సెస్ వల్ల దీన్ని కూడా ఇన్ఎలాస్టిక్ స్కాటరింగ్ కింద కేటగరైజ్ చేయాలి. సరే, క్లాసికల్ మెకానిక్స్ యూజ్ చేసి ఈ కాంప్టన్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేమా? ఫోటాన్ కాన్సెప్ట్ ఎందుకు మనకు అవసరం ఉంది ఇక్కడ అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేము. క్లాసికల్ మెకానిక్స్లో ఏం ప్రెడిక్షన్ చేయడానికి అవుతుంది అంటే కనుక, ఒక వేవ్ ఒక పార్టికల్తో ఇంటరాక్ట్ అవుతుంది. అక్కడ ఫోటాన్ కాన్సెప్ట్ ఉండదు కదా. సో ఒక వేవ్ ఒక పార్టికల్తో ఇంటరాక్ట్ అవుతుంది. అలా ఇంటరాక్ట్ అయ్యేటప్పటికి ఆ పార్టికల్ కూడా ఆ వేవ్ ఒక ఫ్రీక్వెన్సీతో ఆసిలేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా రీరేడియేట్ చేసేటప్పుడు రీరేడియేషన్ ఎనర్జీ వేవ్ ఉంటుంది కదా, అది కూడా ఇన్సిడెంట్ వేవ్కి ఎంత ఫ్రీక్వెన్సీ ఉందో, ఎంత వేవ్ లెంత్ ఉందో ఆ ఫ్రీక్వెన్సీ ఆ వేవ్ లెంత్తోనే బయటకు రావాలి. అయితే అన్స్కాటర్డ్ రేడియేషన్ ఉంటే దాన్ని క్లాసికల్ ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది క్లాసికల్ ఫిజిక్స్తో. కానీ ఇక్కడ మనకు స్కాటర్డ్ రేడియేషన్ ఉంది, దాని ఒక వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ మారుతుంది. దాన్ని మనం ఫోటాన్ యూజ్ చేసుకోకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం పాసిబుల్ కాదు క్లాసికల్ ఫిజిక్స్. ఈ కాంటన్ ఎఫెక్ట్లో కూడా మనకు అన్స్కాటర్డ్ వేవ్ బయటపడుతుంది. దాన్ని మనం ఇన్ఫాక్ట్ థామ్సన్ స్కాటరింగ్ అంటాం. అది ఏంటంటే లోవర్ ఎనర్జీ లిమిట్ ఆఫ్ ది కాంటన్ స్కాటరింగ్. కాంటన్ స్కాటరింగ్లోనే ఫోటాన్ ఎనర్జీ సరిపోక, అంటే ఎప్పుడు ఈ ఆటమ్స్లో ఈ ఎలక్ట్రాన్స్ టైట్ బౌండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఈ టైట్ బౌండ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు వాటిని డిస్లాడ్జ్ చేసి స్కాటర్ చేయడానికి ఆ ఫోటాన్ ఎనర్జీ సరిపోదు. అప్పుడు అది లో ఎనర్జీ లిమిట్ అని చెప్పడానికి అవుతుందా? అప్పుడు ఆ ఇన్సిడెంట్ ఫోటాన్ స్కాటర్ అవ్వకుండా అలా బయటపడతాయి. అది అన్స్కాటర్డ్ అంటాము. సో ఆ ఒక పర్టికులర్ థామ్సన్ స్కాటరింగ్ని లో ఎనర్జీ లిమిట్ ఆఫ్ కాంటన్ స్కాటరింగ్ చెప్పొచ్చు. దాన్ని క్లాసికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఈ స్కాటర్ అయ్యి వచ్చే ఫోటాన్స్ని క్లాసికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు. సో క్వాంటమ్ మెకానిక్స్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో క్వాంటమ్ మెకానిక్స్కి ఒక పెద్ద ఎవిడెన్స్ కాంటన్ స్కాటరింగ్. ఫోటాన్ కాన్సెప్ట్ ఆఫ్ లైట్కి ఒక మేజర్ ఎవిడెన్స్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ తర్వాత ఒక పెద్ద ఎవిడెన్స్ ఏంటంటే ఈ కాంటన్ స్కాటరింగ్. దాట్స్ వై కాంటన్ ఎఫెక్ట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆర్ ఫండమెంటల్ ఐడియా ఇన్ క్వాంటమ్ ఫిజిక్స్ టు ప్రూవ్ ది ఫోటాన్ థియరీ ఆఫ్ లైట్. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ డెరివేషన్ చేయడానికి ఇప్పుడు ప్రొసీడ్ అవుతాం. ఓకే, ఇప్పుడు మనం కాంప్టన్ షిఫ్ట్ డెరివ్ చేయబోతున్నాము. లాంబ్డా ప్రైమ్ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/MEC టైమ్స్ 1 - cos θ అనేది ఆ కాంప్టన్ షిఫ్ట్ ఈక్వేషన్ అనేది చూసాము. ఆ డెరివేషన్కి మనకు కావాల్సిన డయాగ్రామ్ని మళ్ళీ నేను ఇక్కడ స్కీమాటిక్ డయాగ్రామ్ని చిన్నగా ఇక్కడ వేసుకున్నాను. ఇక్కడ చూస్తే ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ E, మొమెంటమ్ ఆఫ్ ఫోటాన్ ఇనిషియలీ ఈజ్ P. ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, దానికి ఇనిషియలీ రెస్ట్ ఎనర్జీ ఒకటే ఉంటుంది, అది అట్ రెస్ట్ అని అనుకుంటే రెస్ట్ ఎనర్జీ ఒకటే ఉంటుంది, mEc². స్కాటరింగ్ యాంగిల్ θ ఫర్ ద ఫోటాన్, ఫర్ ద ఎలక్ట్రాన్ స్కాటరింగ్ యాంగిల్ వచ్చి φ. స్కాటర్ అయిన తర్వాత దానికి వేవ్ లెంత్ పెరుగుతుంది, ఫోటాన్కి ఎనర్జీ తగ్గుతుంది, ఆ ఎనర్జీ E', మొమెంటం P' కరస్పాండింగ్గా. అలాగే ఎలక్ట్రాన్కి అప్పటిదాకా రెస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ స్కాటరింగ్ వల్ల ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ తీసుకొని, అంటే ఫోటాన్ ఎనర్జీ తీసుకొని దాన్ని కైనెటిక్ ఎనర్జీ కింద యూజ్ చేసుకొని మూవ్ అవుతుంది. మూవ్ అయ్యేటప్పటికి దానికి ఎలక్ట్రాన్కి ఎనర్జీ E, అంటే E', మొమెంటం P'. అండ్ ఎనర్జీకి మనకు ఫోటాన్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ తెలుసు, E = hν. దాన్ని మనం P = hE/E/c అని రాయొచ్చు. అంటే మొమెంటం ఎనర్జీ ఓవర్ స్పీడ్ ఆఫ్ లైట్ అని రాయొచ్చు. జనరల్గా మనకు C = νλ, అంటే వేవ్ లెంత్ ఆఫ్ వేవ్ మల్టిప్లైడ్ బై ఫ్రీక్వెన్సీ ఈజ్ స్పీడ్. అలాగే అనదర్ వేవ్ లెంత్ అండ్ అనదర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ మల్టిప్లైడ్ అగైన్, యూ విల్ గెట్ అగైన్ ద సేమ్ C. స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ కాన్స్టెంట్ అని పెట్టుకొని మనం ఎనీవే, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎ గివెన్ వెలాసిటీ ఈస్ కాన్స్టెంట్, ప్రోడక్ట్ ఆఫ్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈస్ ఇట్స్ స్పీడ్. ఆ ఎక్స్ప్రెషన్స్ అట్లా రాసుకున్నాం అంతే. కానీ ఇప్పుడు వీ కెన్ ప్రొసీడ్.
ఈ డెరివేషన్ చేయడానికి మనం we can now start. First we have to use అంటే ఏంటి కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యూజ్ చేయాలి. కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రిన్సిపల్ ఉంది కదా, కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని కూడా చెప్తారు. ఇది టోటల్ ఎనర్జీ బిఫోర్ కొలిషన్, ఇది కొలిషన్ ప్రాబ్లం కదా, సో బిఫోర్ కొలిషన్ is equal to total energy after collision. Total energy before collision ఎంత ఉంటుంది? ఎలక్ట్రాన్ ఎనర్జీ రెస్ట్ ఎనర్జీ ఉంది, ఫోటాన్ ఎనర్జీ E ఉంది. సో ఫస్ట్ ఈక్వేషన్ మనం ఇక్కడ రాయడానికి E ప్లస్ MEC స్క్వేర్డ్ is equal to before collision. After collision photon energy becomes E prime, electron energy is E. దీన్ని మనం ఈక్వేషన్ 1 అని రాసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనం మోడిఫై చేసి ఎలక్ట్రాన్ ఎనర్జీ మాత్రం ఒకవైపు పెట్టేసుకుంటే అది మనకి E మైనస్ E ప్రైమ్ ప్లస్ MEC స్క్వేర్డ్ అవుతుంది. ఇది ఈక్వేషన్ 2 అని రాసుకుంది. ఇది ఎనర్జీ కన్సర్వేషన్కి. నెక్స్ట్ మొమెంటమ్ కన్సర్వేషన్ అప్లై చేయాలి. ఎనర్జీ స్కేలార్ కాబట్టి మనకు ఒక ఈక్వేషన్, యాక్చువల్గా 2 ఈక్వేషన్ రాసాం కానీ అది ఒకటే, మెయిన్లీ ఒక ఈక్వేషన్, అది దాన్నే మోడిఫై చేసి రాసాం అంతే. కానీ మొమెంటంకి అలా కాదు, 2 ఈక్వేషన్లు వస్తాయి. ఎందుకని? మొమెంటం అనేది వెక్టార్, దానికి డైరెక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి మనం 2 డైరెక్షన్స్లో ఈక్వేషన్స్ రాయాలి, మొమెంటం ఈక్వేషన్స్ కదా. సో ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, 2 డైరెక్షన్లో మొమెంటం ఈక్వేషన్స్ రాయాలి. 2 బాడీ ప్రాబ్లం ఇది, అంటే ఒక ఎలక్ట్రాన్ ఒక ఫోటాన్తోనే ఇంటరాక్ట్ అవుతుంది. సో 2 బాడీ ప్రాబ్లం కాబట్టి మనకు ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్తో సరిపోతుంది. ఇదే 3 బాడీ ప్రాబ్లం అయితే ఎక్స్, వై, జెడ్ 3 డైరెక్షన్లో కూడా మన ఈక్వేషన్స్ రాయాల్సి వచ్చేది. కానీ ఇది 2 బాడీ ప్రాబ్లం కాబట్టి మనం ఓన్లీ ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్లో రాయాలి. సో ఇక్కడ కన్సర్వేషన్ ఆఫ్ మొమెంటం, టోటల్ మొమెంటం బిఫోర్ కొలిషన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిషన్. సో డైరెక్ట్గా నేను ఈక్వేషన్స్ రాసేస్తాను. బిఫోర్ కొలిషన్ మొమెంటం ఎంత ఉంది? P ఉంది. ఎలక్ట్రాన్కి మొమెంటం ఏమైనా ఉంటుందా? రెస్ట్లో ఉన్నప్పుడు మొమెంటం ఏముంటుంది? మొమెంటం 0. సో లెఫ్ట్ సైడ్ ఓన్లీ P ఉంటుంది. ఆఫ్టర్ కొలిషన్ ఫోటాన్ మొమెంటం P ప్రైమ్, ఎలక్ట్రాన్ మొమెంటం P. కానీ మన ఎక్స్ డైరెక్షన్ రాయాలి కదా, సో ఎక్స్ డైరెక్షన్కి రాసుకుంటే కనుక కాంపోనెంట్స్ రాయాలి. కాంపోనెంట్స్ ఎలా రాస్తాం? ఫస్ట్ ఎక్స్ డైరెక్షన్లోనే ఇది ఫోటాన్ ఇనిషియల్గా ట్రావెల్ అవుతుంది. సో P కరెక్ట్. ఇది ఎక్స్ డైరెక్షన్లో P ప్రైమ్ అనేది కాంపోనెంట్ తీస్తే ఇక్కడ తీటా యాంగిల్ ఉంది కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో కాస్ తీటా అవుతుంది కదా. సో దానికి P ప్రైమ్ కాస్ తీటా, దీనికి PE కాస్ ఫై, ఏది ఎలక్ట్రాన్కి. సో ఇది ఒక ఈక్వేషన్. దీన్ని మళ్ళీ మనం మాడిఫై చేసుకొని రాయొచ్చు, కానీ ప్రస్తుతం మనం దానికి ఒక నంబర్ ఇచ్చేద్దాం, 3 అని ఇద్దాం. నెక్స్ట్ ఈక్వేషన్ 4, అది ఏంటి? వై డైరెక్షన్ ఆఫ్ మొమెంటంకి రాయాలి. వై డైరెక్షన్ ఆఫ్ మొమెంటం. వై డైరెక్షన్లో ఎలా రాస్తాము? దీనికి ఇనిషియల్గా వై డైరెక్షన్లో మొమెంటం ఏమి ఉండదు ఫోటాన్కి, ఎందుకని అది వచ్చేది ఎక్స్ డైరెక్షన్లో. వై డైరెక్షన్లో మొమెంటం ఏమి ఉండదు. ఎలక్ట్రాన్ ఎలాగో రెస్ట్, నో మొమెంటం. సో లెఫ్ట్ సైడ్ 0. రైట్ సైడ్ ఆఫ్టర్ కొల్యూషన్ P ప్రైమ్ అనేది ఎక్స్ కాంపోనెంట్కి తీటా తీసాము, కాస్ తీటా తీసాము. వై కాంపోనెంట్ సైన్ తీటా తీయాలి. సో P ప్రైమ్ సైన్ తీటా. అలాగే ఎలక్ట్రాన్కి ఫై ఉంది యాంగిల్, ఎక్స్ కాంపోనెంట్ కాస్ ఫై రాసాము, వై కాంపోనెంట్ సైన్ ఫై రాయాలి. కానీ ఇది నెగటివ్ వై డైరెక్షన్ కాబట్టి మైనస్ PE సైన్ ఫై. ఇది ఈక్వేషన్ 4. ఇప్పుడు ఈక్వేషన్ 4ని 3ని 4ని తీసుకొని మనం దానికి కూడా 1ని 2 కింద రాసినట్టు 3, 4ని కూడా మనం మార్చి రాయొచ్చు. ఎలా అని? ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయని చూడండి. 3 ఈక్వేషన్లు ఉన్నాయి. బేసిక్లీ ఇది 1, 2, 3 అని అనుకో. అంటే 1 and 2 ఆర్ ద సేమ్. సో 1, 2 and 3 అని అనుకుంటే 3 ఈక్వేషన్స్ ఉన్నాయి మనకు.
అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి చూస్తే 4 ఉన్నాయి. ఏవి అన్నోన్స్ ఇక్కడ? మనకు యాంగిల్స్ అన్నోన్, థీటా ఈజ్ అన్నోన్, ఫై ఈజ్ అన్నోన్, ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ ఈజ్ అన్నోన్, ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ అన్నోన్. 4 అన్నోన్స్ ఉన్నాయి, కానీ ఈక్వేషన్స్ 3 ఉన్నాయి. మళ్ళీ సార్ పీ ప్రైమ్ పీ కూడా అన్నోనే కదా అంటే అవి అన్నోన్ కాదు, అవి ఇండిపెండెంట్గా ఉండవు. టీ ప్రైమ్ వేసుకుంటే ఇక్కడ ఈ ప్రైమ్, పీ వేసుకుంటే ఇక్కడ ఈ వేయచ్చు, అట్లా లింక్డ్. అవి పీ అండ్ మొమెంటమ్ అండ్ ఎనర్జీ ఆర్ లింక్డ్. అవి ఇండిపెండెంట్ అన్నోన్స్ కావు కాబట్టి ఇక్కడ మొమెంటమ్ని విడిగా మన అన్నోన్స్ కింద రాయాల్సిన అవసరం లేదు. అవి అన్నోన్స్ కాదు, ఎనర్జీ అన్నోన్స్ కాబట్టి మొమెంటమ్ ఈజ్ నోన్. సో ఇక్కడ థీటా, ఫై, ఈ ప్రైమ్, ఈ 4 అన్నోన్స్ 3 ఈక్వేషన్లే ఉన్నాయి కాబట్టి ఇది డైరెక్ట్గా సాల్వ్ చేయడం అనేది నాట్ పాసిబుల్. సైమల్టేనియస్ ఈక్వేషన్స్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఈజ్ మోర్ ద నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటే మనం ఎలిమినేట్ చేయాలి, ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయాలి. కాబట్టి ఐదర్ ఫోటాన్ యాంగిల్ అండ్ ఫోటాన్ ఎనర్జీ ఎలిమినేట్ చేయాలి, లేదా ఎలక్ట్రాన్ యాంగిల్ అండ్ ఎలక్ట్రాన్ ఎనర్జీ ఎలిమినేట్ చేయాలి. మన ఈ ఈక్వేషన్లో ఈ ఎలక్ట్రాన్ యాంగిల్ అంటే స్కాటరింగ్ యాంగిల్ అండ్ ఎలక్ట్రాన్ ఎనర్జీని ఎలిమినేట్ చేయడానికి స్ట్రాటజీస్ చేస్తున్నాం. స్ట్రాటజీ జస్ట్ సాల్వింగ్ స్ట్రాటజీ అంతే. కాబట్టి అవర్ స్ట్రాటజీ ఈజ్ టు ఎలిమినేట్ ఫై అండ్ ఈ అంటే. ఇప్పుడు ఎలా చేయాలి అది? అయితే ఫై అంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన యాంగిల్స్ అండ్ మొమెంటం ఒకవైపు తీసుకురావాలి ఈ ఈక్వేషన్ 3లో. ఎలా చేస్తాము? ఇప్పుడు ఫై పిఈ కాస్ ఫై ఉంది, దాన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకుందాం. పిఈ cos phi is equal to P minus P prime cos theta. ఈక్వేషన్ 3 నుంచి వచ్చింది కదా, సో దీనికి ఒక నంబర్ ఇద్దాం, దీన్ని 5 అందాం, ఈక్వేషన్ 5. అలాగే ఇంకొకరి ఈక్వేషన్ కూడా రాయొచ్చు, అదేంటంటే ఈక్వేషన్ 6. అదేంటంటే ఇక్కడ ఉన్న మైనస్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ అయిపోతుంది. సో పిఈ sin phi is equal to P prime sin theta. అంతే. సో దీని ఈక్వేషన్ 6 అన్నాము. ఓకేనా? సో ఇప్పుడు ఈక్వేషన్ 5 అండ్ 6ని మనం స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అలా స్క్వేర్ చేసి యాడ్ చేస్తే కనుక మనకు ఒక రిజల్టెంట్ ఈక్వేషన్ వస్తుంది కదా, ఆ ఈక్వేషన్తో పాటు ఇంకో ఈక్వేషన్ ఒకటి రాసేసి వాటిని మనం ఇందులో యూజ్ చేయాలి. ఓకేనా? సో లెట్ us ప్రొసీడ్. సో స్క్వేరింగ్ అండ్ యాడింగ్ డైరెక్ట్గా నేను చేసేస్తాను. లెఫ్ట్ సైడ్ కాస్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 5 వస్తుంది, అది 1 అవుతుంది. సో పిఈ స్క్వేర్ మిగులుతుంది లెఫ్ట్ సైడ్లో. సో పిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఈ టర్మ్ స్క్వేర్ చేయాలి. అంటే ఏంటి? పి మైనస్ పి ప్రైమ్ కాస్ థీటా, దాన్ని స్క్వేర్ చేయాలి. ఈ టర్మ్ని స్క్వేర్ చేస్తే పి ప్రైమ్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే పి స్క్వేర్ మైనస్ 2p పి ప్రైమ్ కాస్ థీటా ప్లస్ పి ప్రైమ్ స్క్వేర్ cos square theta plus already ఉన్న p prime square sin square theta. అగైన్ ఈ రెండు టర్మ్స్ కూడా cos square theta sin square theta రెండు ఉన్నాయి కాబట్టి కంబైన్ చేస్తే మనకు 1 వస్తుంది, p prime square వస్తుంది. సో ఫైనలీ we can write p squared is equal to p squared minus 2p p prime cos theta plus p prime squared. ఈ ఈక్వేషన్ ఒక నంబర్ ఇద్దామా? సో ఇది 7 అనుకుందాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ కూడా మనం స్క్వేర్ చేసి ఈ స్క్వేర్ వచ్చేటట్టు చూద్దాం. వన్స్ ఈ స్క్వేర్ వచ్చాక మన దగ్గర పి స్క్వేర్ ఈ స్క్వేర్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మనం ఫర్దర్గా ప్రొసీడ్ చేద్దాం. సో కింద ఉన్నవన్నీ ఇప్పుడు ఎరేజ్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేయబోతున్నాము. ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హోల్ థింగ్ స్క్వేర్, అంటే ఈ టర్మ్ మనం ఏ అని అనుకుంటే ఇది బి అని అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉంటుంది అది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఈ టర్మ్ ప్లస్ 2 ఏ బి
ఇది మనం ఈక్వేషన్ 2 నుంచి రాసాం ఈ స్క్వేర్కి. దీనికి కూడా ఒక నంబర్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. సో దీన్ని మనం 8 అని అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ 8ని 7ని రిలేటివిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఫార్ ది ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్లో వాడాలి. ఎలక్ట్రాన్కి రిలేటివిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాము, ఎనర్జీకి E is equal to square root of P squared C squared plus ME squared C power 4. And the total energy of the electron is equal to square root of the kinetic energy plus the rest energy of the electron. Kada idi relativistic expression. ఈ ఎక్స్ప్రెషన్ ని మళ్ళీ మనం స్క్వేర్ చేసేస్తే దీన్ని 9 అని అనుకోండి. స్క్వేరింగ్ 9 we get P squared C squared plus ME squared C power 4. దీన్ని 10 అని అనుకుందాం. ఇప్పుడు 10 లో E స్క్వేర్ టర్మ్ ఉంది, P స్క్వేర్ ఉంది. మనకి E స్క్వేర్కి ఒక ఈక్వేషన్ ఉంది 8 ఉంది, P స్క్వేర్కి ఒక ఈక్వేషన్ 7 ఉంది. సో 8ని 7ని 10లో వేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు వచ్చేది ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ వస్తుంది. దాన్ని సింప్లిఫై చేసేస్తే మనకు కాంప్లెక్స్ షిఫ్ట్ డెరివేట్ చేయడానికి అవుతుంది. సో వి ఆర్ గోయింగ్ టు డూ దట్ నౌ. సో ఫస్ట్ 8ని నేను ఇక్కడ రాసేస్తాను, మేబీ పైన అరేంజ్ చేసి ఇక్కడ రాసేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్డ్, ఈ ఈక్వేషన్లో ఈ స్క్వేర్డ్ బదులు ఇది రాయాలి. సో ఈ మైనస్ ఈ ప్రైమ్ హోల్ స్క్వేర్ ఉంది. డైరెక్ట్గా నేను దాన్ని ఎక్స్పాండ్ చేస్తాను. ఈ స్క్వేర్ ప్లస్ ఈ ప్రైమ్ స్క్వేర్ మైనస్ 2e ప్రైమ్, అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ అది, ప్లస్ ఈ టర్మ్ ప్లస్ ఈ టర్మ్ అలాగే ఉంచుకుందాం ప్రస్తుతానికి. ఇది లెఫ్ట్ సైడ్ ఈ స్క్వేర్డ్ బదులు మనం ఇది రాసేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ పి స్క్వేర్డ్ ఇక్కడ ఉంది, దీన్ని అలాగే రాసుకోవాలి. సో రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంటుంది, ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ మైనస్ 2pp ప్రైమ్ కాస్ థీటా ప్లస్ p ప్రైమ్ స్క్వేర్ మల్టిప్లైడ్ బై c స్క్వేర్. సో ఆ c స్క్వేర్ టర్మ్స్ మనం బయట రాసుకోవాలి. c స్క్వేర్ ప్లస్ ఈ ఎక్స్ట్రా టర్మ్ ఉంది, ఈ ఈక్వేషన్ నుంచి డైరెక్ట్గా వస్తుంది. సో me స్క్వేర్ c పవర్ 4. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం చూస్తే లెఫ్ట్ సైడ్ me c పవర్ 4, రైట్ సైడ్ me c పవర్ 4, me స్క్వేర్ c పవర్ 4, me స్క్వేర్ c పవర్ 4 క్యాన్సల్ అవుతుంది. ఇప్పుడు కింద ఉన్నవన్నీ ఎరేజ్ చేసేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. ఇప్పుడు బ్యాలెన్స్ టర్మ్స్ ఎక్స్పాండ్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఈ స్క్వేర్డ్ ఉంది, ఇక్కడ p స్క్వేర్డ్ c స్క్వేర్డ్ ఉంది. ఈ ఈక్వేషన్ బట్టి p స్క్వేర్డ్ c స్క్వేర్డ్ ఉంటే అది ఈ స్క్వేర్డ్కి ఈక్వల్ అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ ఈ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. అలాగే ఈ ప్రైమ్ స్క్వేర్డ్ p ప్రైమ్ c స్క్వేర్డ్ రెండు, ఈ p ప్రైమ్ స్క్వేర్డ్ c స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రైమ్ స్క్వేర్డ్. సో ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. కానీ బయట c స్క్వేర్డ్ ఉంటుంది, ఎందుకంటే ఈ టర్మ్ మల్టిప్లై చేయాలి. అలాగే లెఫ్ట్ సైడ్ ఈ టర్మ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఏమేమి రాయాలి అయితే, మైనస్ 2e ప్రైమ్ విచ్ ఇస్ స్టిల్ దేర్ ప్లస్ 2e మైనస్ e ప్రైమ్ MEC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2p p ప్రైమ్ cos theta c స్క్వేర్డ్. ఎందుకంటే ఈ c స్క్వేర్డ్ మల్టిప్లై చేసేటప్పటికి ఈ టర్మ్ లో క్యాన్సిల్ అవుతుంది, కానీ ఈ టర్మ్ లో అలాగే వస్తుంది అది మల్టిప్లై అయ్యి. ఇప్పుడు డివైడ్ బై -2 చేస్తే కనుక మనకు రిజల్ట్ అంటే ఏమొస్తుంది, ఈ ప్రైమ్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక మైనస్ వస్తుంది. డివైడ్ చేస్తే -2తో డివైడ్ చేస్తే ఇక్కడ -2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ సైన్ మాత్రం వస్తుంది ట్రాన్స్ఫర్ అయ్యి. రైట్ సైడ్ -2 క్యాన్సిల్ అయితే
వస్తుంది. ఇప్పుడు మనం ఈ పీపీ ప్రైమ్కి మళ్ళీ ఈ సబ్స్టిట్యూషన్ యూజ్ చేసి మనం ఈ ఓవర్ సి ఈ ప్రైమ్ ఓవర్ సి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఈ ప్రైమ్ ఓవర్ సి స్క్వైర్డ్ అవుతుంది, అది కాస్ థీటా సి స్క్వైర్డ్. లెఫ్ట్ సైడ్ అలాగే ఉందని అనుకోండి ఫర్ ద టైం బీ. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా. రైట్ లెఫ్ట్ సైడ్ ఈ ప్రైమ్ ఉంది, రైట్ సైడ్ కూడా మనకి ఈ ప్రైమ్ వచ్చింది కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక I can directly write e prime outside the bracket 1 minus ఇది వస్తే cos theta is equal to దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక మనకి e minus e prime me c స్క్వేర్డ్ వస్తుంది. ఇప్పుడు డివైడ్ బై e ప్రైమ్ చేయండి. అప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు 1 minus cos theta మిగులుతుంది. రైట్ సైడ్ ఈ బై ఈ ప్రైమ్ 1 over ఈ ప్రైమ్ వస్తుంది, మైనస్ ఈ ప్రైమ్ బై ఈ ప్రైమ్ 1 over ఈ వస్తుంది. ఆ తర్వాత ఎంఈసి స్క్వేర్డ్ ఉంటుంది కదా. ఇప్పుడు దీని నుంచి ఇక్కడ కంటిన్యూ చేద్దాం. ఇదే మనకి ఉన్న ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం డివైడ్ బై ఆర్ యూ కెన్ సే మల్టిప్లై బై హెచ్ ఓవర్ ఎంఈసి on both sides చేస్తే left side h over MEC times 1 minus cos theta, right side h over E prime minus h over E. ఇక్కడ MEC లో క్యాన్సిల్ ఒక C మాత్రం మిగులుతుంది, ఆ C ని లోపల కూడా తీసుకెళ్ళచ్చు HC. ఇప్పుడు ఈ ప్రైమ్ కి బదులు మనం హెచ్ న్యూ ప్రైమ్, ఈ బదులు హెచ్ న్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సి ఓవర్ న్యూ ప్రైమ్ మైనస్ సి ఓవర్ న్యూ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సేమ్ ఉంటుంది, హెచ్ ఓవర్ ఎంఈసి 1 minus cos theta. సి ఓవర్ న్యూ ప్రైమ్ అనేది ఏంటి? లాంబ్డా ప్రైమ్. సి ఓవర్ న్యూ అనేది ఏంటి? లాంబ్డా. సో రైట్ సైడ్ మనకు లాంబ్డా ప్రైమ్ మైనస్ లాంబ్డా, లెఫ్ట్ సైడ్ ఏమో హెచ్ ఓవర్ ఎంఈసి 1 minus cos theta. సో ఇది మనకు ఫైనల్గా కావాల్సిన కాంటెంట్ షిఫ్ట్ వచ్చేసింది, రైట్. సో దట్ ఈస్ ద కాంటెంట్ షిఫ్ట్ ఆఫ్ ది ఫోటాన్. వేవ్ లెంత్ లో ఎంత షిఫ్ట్ ఉంటుంది అనేది ఇచ్చే మనకి ఆ ఎక్స్ప్రెషన్ ఫైనల్ ఎక్స్ప్రెషన్ కింద రాయొచ్చు. లాంబ్డా ప్రైమ్ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఓవర్ ఎంఈసి టైమ్స్ 1 minus cos theta. ఇది కాంటెంట్ షిఫ్ట్ అంటారు దీన్నే. లాంబ్డా ప్రైమ్ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు డెల్ లాంబ్డా, దాన్ని మనం కాంటెంట్ షిఫ్ట్ అంటాం. ఈ టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ ని మనం ఏమంటాము? కాంటెంట్ వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ హెచ్ ఓవర్ ఎంఈసి. హెచ్ ఓవర్ ఎంఈసిని కాంటెంట్ వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఏం తెలుస్తుంది? లాంబ్డా ప్రైమ్ మైనస్ లాంబ్డా అనేది కాంటెంట్ షిఫ్ట్, దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ లాంబ్డా ఆర్ లాంబ్డా ప్రైమ్. వేవ్ లెంత్ ఆఫ్ ది ఇనిషియల్ ఫోటాన్ లేదా స్కాటర్డ్ వేవ్ లెంత్ ఆఫ్ ద ఫోటాన్, ఈ రెండింటి మీద కూడా ఈ లాంబ్డా ప్రైమ్ మైనస్ లాంబ్డా అనేది డిపెండ్ కాదు. అంటే ఏంటి? కాంటెంట్ షిఫ్ట్ అనేది ఇనిషియల్ వేవ్ లెంత్ ఆర్ ఫైనల్ వేవ్ లెంత్ మీద డిపెండ్ అయ్యేది కాదు. కాంటెంట్ వేవ్ లెంత్ అనేది ఎలక్ట్రాన్ వేవ్ లెంత్ మీద, ఎలక్ట్రాన్ కాంటెంట్ వేవ్ లెంత్ మీద, కాంటెంట్ షిఫ్ట్ అనేది ఎలక్ట్రాన్ కాంటెంట్ వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ యాంగిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, స్కాటరింగ్ యాంగిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. స్కాటరింగ్ యాంగిల్ 1 minus cos theta.
అంటే తీటా క్యాటరింగ్ యాంగిల్ 1 మైనస్ కాస్ తీటా అనేది ఒక టర్మ్. ఇప్పుడు దీన్ని ప్లాట్ చేస్తే కనుక మనకు వేరియేషన్ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి షిఫ్ట్ లాంబ్డా ప్రైమ్ మైనస్ లాంబ్డా ఆర్ డెల్ లాంబ్డా, ఇటేమో తీటా అంటే ఏంటి 1 మైనస్ కాస్ తీటా ప్లాట్ చేస్తున్నట్టు. తీటా 0 ఉన్నప్పుడు 1 మైనస్ 1 0, నో షిఫ్ట్, సో ఇక్కడ 0. తీటా పెరిగి లాస్ట్కి 180 అయింది అనుకోండి, అప్పుడు కాస్ తీటా మైనస్ 1, 1 మైనస్ ఆఫ్ మైనస్ 1, 1 ప్లస్ 1 అయితే 2 అవుతుంది. సో మ్యాక్సిమం వాల్యూ ఒక 2కి రీచ్ అవుతుంది షిఫ్ట్ అనేది. అంటే ఏంటి, తీటా 0 నుంచి 180 దాకా వేరీ అయ్యాక 180 అంటే ఏంటి, ఈ వేవ్ వచ్చి ఇక్కడ తగిలి రిటర్న్ ఇలా వెళ్ళిపోవడం. 180 బ్యాక్ స్కాటరింగ్ యాంగిల్, 180 కంప్లీట్ బ్యాక్ స్కాటరింగ్. అది ఆ 180 డిగ్రీకి మ్యాక్సిమం షిఫ్ట్ ఉంటుంది వేవ్ లెంత్లో. ఈ ఫోటాన్ వేవ్ లెంత్ చూస్తే మ్యాక్సిమం చేంజ్ ఉంటుంది అప్పుడు. ఈ క్వాంటమ్ వేవ్ లెంత్ అనేది ఒక కాన్స్టెంట్ నంబర్. అది h 6.63 × 10⁻34 జూల్ సెకండ్, ప్లాంక్స్ కాన్స్టెంట్. అది me మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ 9.11 × 10⁻31 కిలోగ్రామ్, c స్పీడ్ ఆఫ్ లైట్ 3 × 10⁸. ఈ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు లాంబ్డా c క్వాంటమ్ వేవ్ లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎంత వస్తుంది, 2.43 పికోమీటర్, అంటే 10⁻12 మీటర్స్ వస్తుంది అన్నమాట. పికోమీటర్ పిఎం. సపోజ్ తీటా 180 డిగ్రీ అనుకోండి, షిఫ్ట్ ఎంత వస్తుంది అయితే 2 టైమ్స్ దిస్ వాల్యూ, ఎందుకంటే 1 + 1 అవుతుందని చెప్పాను కదా. సో 2 టైమ్స్ లాంబ్డా సి వస్తుంది అప్పుడు. అది మ్యాక్సిమం షిఫ్ట్ పాసిబుల్. క్వాంటమ్ ఎఫెక్ట్లో మ్యాక్సిమం షిఫ్ట్ అంతే వస్తుంది, అందుకన్నా షిఫ్ట్ రాదు. మ్యాక్సిమం షిఫ్ట్ అయితే ఎంత వస్తుంది మహా అయితే 4.86 వస్తుంది. దీని ట్వైస్ కదా. 4.86 పికోమీటర్ అనేది 5 పికోమీటర్ కన్నా తక్కువ, చాలా స్మాల్ వాల్యూ. అది చాలా స్మాల్ వాల్యూ కాబట్టి దాన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఆ షిఫ్ట్ని ఆ డిటెక్ట్ చేయడానికి అయితే మనకు దానికి తగ్గేటట్టు వేవ్ లెంత్లు ఉంటేనే అవుతుంది. అందుకే మనకు ఎక్స్రే వేవ్ లెంత్ లేదా గామా రే వేవ్ లెంత్ ఉండాలి. అందుకే ఎక్స్రేస్ ఆ గామా రేస్తోనే ఈ క్వాంటమ్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. క్వాంటమ్ ఎఫెక్ట్ అనేది చూడడానికి అవుతుంది మనకు. విజిబుల్ లైట్ కానీ అల్ట్రావైలెట్ కానీ హైయర్ వేవ్ లెంత్స్ కాబట్టి వాటిని యూజ్ చేస్తే ఇంత తక్కువ ఉన్న షిఫ్ట్ని మెజర్ చేయడం సాధ్యం కాదు. అందుకే క్వాంటమ్ ఎఫెక్ట్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ ఎక్స్రేస్ ఆర్ గామా రేస్. ఎక్స్రే ఫోటాన్ ఆర్ గామా రే ఫోటాన్ ఎనర్జీసే దానికి తగ్గేటట్టు వేవ్ లెంత్స్ ఉండడం వల్ల అవుతుంది. ఈ షిఫ్ట్కి అంత తక్కువ ఉంది ఆ షిఫ్ట్. రైట్. సో ఈ షిఫ్ట్ మనం ఇప్పుడు ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఫర్ క్వాంటమ్ షిఫ్ట్ లాంబ్డా ప్రైమ్ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mec 1 మైనస్ కాస్ థీటా విచ్ వేరీస్ విత్ థీటా అండ్ దిస్ ఈస్ ఆఫ్ ద వేరియేషన్ ఈస్ అనేది చూసాము. సో దిస్ ఈస్ ద డెరివేషన్ ఆఫ్ ది క్వాంటమ్ షిఫ్ట్ అండ్ దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆల్సో ఆఫ్ ది క్వాంటమ్ వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఇప్పుడు మనం ఈ వీడియో కంక్లూడ్ చేసే ముందు ఫైనల్గా క్వాంటమ్ ఒరిజినల్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారు, ఆయనకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి, ఈ క్వాంటమ్ షిఫ్ట్ జరుగుతుంది అనేది ఎలా కన్ఫర్మ్ చేశారు, ఆయనకి 1927 ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. దీనికి ఎందుకు ఇచ్చారు అనేది తెలుసుకోవడానికి ఆ విషయాలు కొంచెం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు క్వాంటమ్ ఎక్స్పెరిమెంట్ ఏం చేశారు, క్వాంటమ్ అసలు ఆయనకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి అనేది డిస్కస్ చేసేద్దాం. క్వాంటమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి అంటే ఎక్స్రే ఫోటాన్స్ ఆర్ ఎక్స్రే రేడియేషన్ ఒక ఎలక్ట్రాన్ వల్ల స్కాటర్ అవుతుంది. అలా స్కాటర్ అయ్యేటప్పటికీ ఆ ఎక్స్రే వేవ్ లెంత్ అనేది షిఫ్ట్ అవుతుంది, అంటే మారుతుంది. హైయర్ వేవ్ లెంత్ అవుతుంది, అంటే వేవ్ లెంత్ పెరుగుతుంది స్కాటర్ అవ్వడం వల్ల. ఎంత పెరుగుతుంది అనేది మనం క్వాంటమ్ షిఫ్ట్ అంటాం. ఆ క్వాంటమ్ షిఫ్ట్ అనేది లాంబ్డా ప్రైమ్ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mec టైమ్స్ 1 మైనస్ కాస్ థీటా అనేది మనం డెరైవ్ చేసాం కదా. ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్ అనేది క్వాంటమ్ వేవ్ లెంత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అంటాము. ఈ క్వాంటమ్ షిఫ్ట్ అనేది క్వాంటమ్ వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ థీటా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక మనకు ఒక ఎక్స్రే ట్యూబ్ ఉంటుంది. ఆ ఎక్స్రే ట్యూబ్లో మోలిబ్డినం ఒక యానోడ్ కింద వాడతారు కదా టార్గెట్లో, అది మాలిబ్డినం. అది ఎక్స్రే సోర్స్ అంటాం మనం.
మీరు ఎక్స్రే ప్రొడక్షన్ వీడియో కనుక ఈ ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాము. ఆ ఎక్స్రే ప్రొడక్షన్ వీడియో కనుక చూస్తే మీకు అర్థమవుతుంది సోర్స్ అంటే ఏంటి, మాలిబ్డినం ఎందుకు వాడతారు, అవన్నీ కూడా అందులో డిస్కస్ చేసాం. ఆ మాలిబ్డినం సోర్స్ నుంచి మనకి ఎక్స్రేస్ పడతాయి బయట. మనకి ఎక్స్రే ప్రొడక్షన్ వీడియోలు కూడా డిస్కస్ చేసాం. కంటిన్యూస్ ఎక్స్రేస్, క్యారెక్టరిస్టిక్ ఎక్స్రేస్ రెండు ప్రొడ్యూస్ అవుతాయి. మనకు క్యారెక్టరిస్టిక్ ఎక్స్రేస్ ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్కి అవసరం ఉంది. ఎందుకంటే మనకు సింగిల్ వేవ్ లెంత్ రావాలి. ఆ వేవ్ లెంత్ని అనలైజ్ చేసి ఎంత షిఫ్ట్ ఉందని తెలుసుకోవడానికి మనకు సింగిల్ వేవ్ లెంత్ ఉండాలి. మాలిబ్డినంలో కే ఆల్ఫా లైన్ అని ఒక పర్టికులర్ లైన్ ఉంది. ఆ పర్టికులర్ వేవ్ లెంత్ అనేది ఒక అరౌండ్ 3 యాంగ్స్ట్రామ్ వేవ్ లెంత్ ఉన్న ఒక ఎక్స్రే అది. ఆ 3 యాంగ్స్ట్రామ్ వేవ్ లెంత్ ఉన్న ఒక ఎక్స్రేని తీసుకొని ఆయన ఇక్కడ ఎంత దాంట్లో షిఫ్ట్ ఉందని తెలుసుకోవడానికి ఈ డయాగ్రామ్స్ ప్లాట్ చేశారు. ఈ షిఫ్ట్ ఎంత ఉందని తెలుసుకోవడానికి ఆ 3 నుంచి కొంచెం పెరిగిందా, ఎంత పెరిగింది, 3 కన్నా ఎంత పెరిగింది అది తెలుసుకోవడానికి. ఈ ఎలక్ట్రాన్ వల్ల స్కాటర్ అవడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్స్రేస్ ఈ మెటీరియల్ మీద తగులుతాయి. ఇక్కడ ఒక మెటీరియల్ పెట్టారు, అడ్డంగా ఒక బ్లాక్ ఆఫ్ కార్బన్ పెట్టారు. కార్బన్ అంటే మామూలుగా మన గ్రాఫైట్, మన పెన్సిల్ లెడ్ ఉంది కదా గ్రాఫైట్, అది కార్బన్. అది ఆ కార్బన్ ఒక సాలిడ్ బ్లాక్ ఆఫ్ కార్బన్ తీసుకొని దాన్ని అడ్డంగా పెట్టారు ఎక్స్రేకి. దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మీద ఎక్స్రేస్ ఇంటరాక్ట్ అయ్యి బయటకు వచ్చే ఎక్స్రేస్ పెనిట్రేట్ అయ్యి వస్తాయి కదా. ఎక్స్రేస్ ఆర్ హైలీ పెనిట్రేటింగ్ కాబట్టి దీని నుంచి బయటపడతాయి. అవి అన్ని వేవ్లెన్స్ స్కాటర్ అవుతాయి, ఎందుకంటే మొత్తం ఇక్కడ ఏం చేయలేదు ఆయన. క్యారెక్టరిస్టిక్ కంటిన్యూస్ అన్ని దాని మీద తగిలాయి. దాంట్లో దాన్ని సన్న బీమ్ చేయడానికి ఒక కాలిమేటర్ నుంచి దాన్ని పంపిస్తే ఇక్కడ కూడా ఒక క్రిస్టల్ పెట్టారు. ఆ క్రిస్టల్ ఏంటి, కాల్సైట్ క్రిస్టల్ అనే ఒక క్రిస్టల్ పడారు. ఆ కాల్సైట్ క్రిస్టల్ మీద అది తగిలి ఎక్స్రే డైఫ్రాక్ట్ అవుతుంది. డైఫ్రాక్ట్ అయ్యే ఎక్స్రే వేవ్ లెంత్ పట్టుకొని ఆ వేవ్ లెంత్ని అనలైజ్ చేస్తే కనుక దాంట్లో ఎంత షిఫ్ట్ ఉందని తెలుసుకోవడానికి అవుతుంది. దానికి బ్రాగ్ స్పెక్ట్రోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ వాడాలి. ఈ బ్రాగ్ స్పెక్ట్రోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది, అది బ్రాగ్ డైఫ్రాక్షన్ అనే ఒక లా ఉంది, బ్రాగ్స్ డైఫ్రాక్షన్ కండిషన్. అది ఏంటి, 2D sin θ = n లాంబ్డా అనే కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ బట్టి అది డైఫ్రాక్ట్ అవుతుంది. ఆ డైఫ్రాక్ట్ అయ్యే ఎక్స్రే వేవ్ లెంత్ ఎంత అనలైజ్ చేయడానికి అవుతుంది. ఈ 2D sin θ n లాంబ్డాలో ఏమేమి ఉన్నాయి, డి ఉంది, అది ఇంటర్ప్లానార్ స్పేసింగ్ అంటాం. ఈ క్రిస్టల్లో, కాల్సైట్ క్రిస్టల్లో ఒక ప్లేన్ ఆఫ్ యాటమ్స్కి ఇంకో ప్లేన్ ఆఫ్ యాటమ్స్కి మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది అనేది డి. చాలా రకరకాల ప్లేన్స్ ఉంటాయి లోపల. ఆయన ఒక పర్టికులర్ ప్లేన్ తీసుకొని పర్టికులర్ సెట్ ఆఫ్ హెచ్కేఎల్ ప్లేన్స్కి ఒక పర్టికులర్ డి వాల్యూ వస్తుంది. ఆ డి వాల్యూ తీసుకొని ఆ పర్టికులర్ ప్లేన్స్ నుంచి స్కాటర్ అయ్యే ఎక్స్రే, డైఫ్రాక్ట్ అయ్యే ఎక్స్రేకి ఎంత వేవ్ లెంత్ ఉంది అనేది తెలుసుకొని ఎంత షిఫ్ట్ అయింది అనేది తెలుసుకోవడానికి అవుతుంది. ఇది యాంగిల్, ఇక్కడ తీటా అనేది కొంచెం వేరే యాంగిల్. ఇది యాక్చువల్గా ఇక్కడ వేరీ చేసే యాంగిల్ అది. ఈ కాల్సైట్ క్రిస్టల్ని వేరీ చేసే యాంగిల్, డైఫ్రాక్షన్ యాంగిల్ అది. ఆయన ఏం చేశాడు, ఇక్కడ మనకు డిటెక్టర్ ఉంటుంది బ్రాగ్ స్పెక్ట్రోమీటర్లో. ఆ డిటెక్టర్ని కొద్దిగా లెఫ్ట్ రైట్ మూవ్ చేయాలి. ఒక తీటా ఫిక్స్ చేసుకుంటే ఈ తీటా మనకు ఒరిజినల్గా ఇక్కడ చూసాం కదా, ఈ తీటా ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. అంటే స్ట్రైట్గా పట్టుకుంటే అన్స్కాటర్డ్ వేవ్ వస్తుంది. ఓ స్కాటరింగ్ ఏం జరగలేదు అయితే అని అనుకుంటారు. కొంచెం పక్కకి వెళ్తే స్కాటరింగ్ ఉంటుంది. ఆ స్కాటర్డ్ వేవ్ పక్కకి వెళ్ళడమే కాదు, అక్కడే కొద్దిగా లెఫ్ట్ రైట్ తిప్పడానికి, ఎందుకంటే ఈ క్రిస్టల్ని కొంచెం రొటేట్ చేస్తే దాన్ని బట్టి అక్కడ ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యి 2D sin θ n లాంబ్డా తీసుకున్న లాంబ్డా 3 యాంగ్స్ట్రామ్ దాదాపు. ఆ 3 యాంగ్స్ట్రామ్ లాంబ్డాకి కొద్దిగా షిఫ్ట్ తెలుసుకోవాలంటే అలా డిటెక్టర్ని అడ్జస్ట్ చేయాలి. అలా అడ్జస్ట్ చేసి కొంచెం కాంప్లికేటెడ్ ఎక్స్పెరిమెంట్ అని అనుకోండి, చేస్తే కనుక మనకు ఆ షిఫ్ట్ అయ్యే వేవ్ లెంత్ పట్టుకోవడానికి అవుతుంది. అలా అయ్యేది ఆయనకు. ఆ వేవ్ లెంత్కి ఎంత ఇంటెన్సిటీ ఉందని మెజర్ చేసుకొని, అంటే ఇక్కడ బ్రాగ్ స్పెక్ట్రోమీటర్లో అయనైజేషన్ అవన్నీ జరుగుతాయా పట్టుకొని ఇంటెన్సిటీ తెలుసుకోవడానికి అవుతుంది. తెలుసుకుంటే ఇంటెన్సిటీ బట్టి వేవ్ లెంత్ ఎంత షిఫ్ట్ అయిందని తెలుసుకోవడానికి అక్కడ పీక్ ప్లాట్ చేస్తే ఈ పీక్ అన్స్కాటర్డ్, ఇది స్కాటర్డ్. అన్స్కాటర్డ్ పీక్కి స్కాటర్డ్ పీక్ మధ్య ఉండే డిస్టెన్స్ ఈ గ్రాఫ్లో ఈ షిఫ్ట్ డెల్ లాంబ్డా అని చెప్పొచ్చు దాన్ని. సో ఈ డెల్ లాంబ్డా అని అక్కడ రాశాను. డెల్ లాంబ్డా అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లాంబ్డా ప్రైమ్ మైనస్ లాంబ్డా. ఇక్కడ ఒక విషయం చాలా ఇంపార్టెంట్ గమనించాలి మీరు. ఇక్కడ నేను ఈ గ్రాఫ్లో 6:30 to 7:30 1 degree 5 అని రాశాను అక్కడ 1 degree గ్యాప్లో. అదేంటంటే
ఇక్కడ వేవ్ లెంత్ యాక్సిస్ ఉంది, దానికి కరస్పాండింగ్గా ఇక్కడ యాంగిల్ రావాలి. ఎందుకంటే 2D sin θ = n లాంబ్డాలో యాంగిల్ డైఫ్రాక్షన్ యాంగిల్ వేవ్ లెంత్ రెండు రిలేటెడ్. సో ఒక 1 డిగ్రీ స్కాన్ చేశారనుకోండి ఇక్కడ ఈ బ్రాగ్ స్పెక్ట్రోమీటర్లో, ఆ వేవ్ లెంత్ షిఫ్ట్ పట్టుకోవడానికి అవుతుంది. దానికని కాంటను ఒక 1 డిగ్రీ స్కాన్ చేశారు. అందుకని అక్కడ వేవ్ లెంత్ ఎక్స్ యాక్సిస్లో వేవ్ లెంత్ ప్లాట్ చేయొచ్చు, లేదా యాంగిల్ ప్లాట్ చేయొచ్చు. కానీ ఈ ఫైకి మనం ఇక్కడ ఉన్న దానికి కోరిలేట్ చేయాల్సిన అవసరం లేదు, ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ కూడా తీటా రాసాము. ఈ తీటా అనేది ఇక్కడ స్కాటరింగ్ యాంగిల్ అదిగో ఇదేనా అంటే కాదు, ఇక్కడ వేరేది. స్కాటరింగ్ యాంగిల్ తీటా వేరే. ఇక్కడ 2D sin θ = n లాంబ్డా అంటే అది బ్రాగ్ డైఫ్రాక్షన్ యాంగిల్. అది అందరికీ తెలిసిన ఎక్స్ప్రెషన్ కాబట్టి దాంట్లో కూడా నేను తీటా వాడేసాను అంతే. ఆ తీటాకి ఈ తీటాకి సంబంధం లేదు. ఇది మనకు ఏ పర్టికులర్ ప్లేన్ తీసుకొని ఆ ఒక పర్టికులర్ క్రిస్టల్ ప్లేన్కి ఒక పర్టికులర్ తీటాకి మనకు డైఫ్రాక్షన్ జరుగుతుంది కండిషన్ సాటిస్ఫై అయ్యాక అని చెప్పి పర్టికులర్ సెట్ ఆఫ్ యాంగిల్కి పర్టికులర్ వాల్యూ ఆఫ్ యాంగిల్కి అది జరుగుతుంది. కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ అక్కడ యూజ్ చేసాం కాబట్టి మేము సేమ్ యాంగిల్స్ రిపీట్ అయినా కానీ నొటేషన్ ఈ తీటా డిఫరెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అది కాంటన్ షిఫ్ట్. ఆ కాంటన్ షిఫ్ట్ ఎంత అని తెలుసుకుని ఆ షిఫ్ట్ జరుగుతుంది అయితే ఖచ్చితంగా ఎక్స్రేస్ వల్ల ఎలక్ట్రాన్స్ వల్ల ఎక్స్రేస్ స్కాటర్ అవుతున్నాయి అనేది తెలిసింది. దీనివల్ల ఏం తెలుసుకోవడానికి అయిందంటే లైట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫోటాన్స్. లైట్ అనేది ఫోటాన్స్తోనే అయ్యేది అనేది తెలిసింది. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ తర్వాత ఫోటాన్ థియరీ ఆఫ్ లైట్కి ఒక చాలా పెద్ద ప్రూఫ్ ఈ కాంటన్ ఎఫెక్ట్ అనేది. 1923లో కాంటన్ ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు. 1927లో ఆయనకి దీనికి ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. 1927లో ఈ 1923 ఎక్స్పెరిమెంట్ కన్నా ముందే కూడా గ్రే అని ఒక ఆయన ఈ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ చేశారు. కానీ ఆయన కన్ఫర్మ్ ఏం చేయలేదు. ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇలా జరుగుతుంది అనేది కాన్ఫిడెంట్గా ఆయన చెప్పలేకపోయారు. దానికి ఏం థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా అప్పుడు ఇవ్వలేదు. క్లాసికల్ థియరీలో చూస్తే ఈ అన్స్కాటర్డ్ రే ఒకటే వస్తుంది అనేది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఆ అన్స్కాటర్డ్ రే మాత్రం వేవ్ థియరీ వేవ్గా కన్సిడర్ చేసినా వస్తుంది. కానీ స్కాటర్ అయ్యి మనకు హైయర్ వేవ్ లెంత్ ఎక్స్రే ఎలా వస్తుందో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం క్వాంటమ్ మెకానిక్స్ వాడాలనేది ఈ క్వాంటమ్ ఎక్స్పెరిమెంట్ చేసి కన్ఫర్మ్ చేసి ఇది కొల్యూషన్ ప్రాబ్లం అని డిసైడ్ చేసి కొల్యూషన్ ప్రాబ్లంలో కూడా మనం ఎనర్జీ మొమెంటమ్ కన్జర్వేషన్ లాస్ యూజ్ చేసి దీన్ని డిరైవ్ చేస్తే మనకు అది ఫోటాన్ కింద భావిస్తేనే వస్తుంది అనేది తెలిసిపోయింది. ఎక్స్రే అని ఫోటాన్ కింద భావిస్తేనే వస్తుంది. అయితే లైట్ ఈస్ మేడప్ ఆఫ్ ఫోటాన్స్ అనే దానికి ఈ ఎక్స్పెరిమెంట్ కూడా ఒక పెద్ద ప్రూఫ్ అనేది అర్థమైంది. కాబట్టి దాని ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దానికి నోబెల్ ప్రైజ్ 4 ఇయర్స్లో ఎక్స్పెరిమెంట్ చేసిన 4 ఇయర్స్లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సో ఫిజిక్స్లో కాంటన్ ఎఫెక్ట్ అనేది క్వాంటమ్ థియరీలో చాలా ఇంపార్టెంట్ ఒక ఎఫెక్ట్ అనేది తెలుసుకోవచ్చు మనం. దీన్ని బట్టి దీనివల్లనే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ తర్వాత లైట్ ఈస్ మేడప్ ఆఫ్ ఫోటాన్స్ ఆర్ ఫోటాన్ థియరీ ఆఫ్ లైట్ దానికి ఒక పెద్ద ఇంపార్టెంట్ ప్రూఫ్ అనేది కాంటన్ ఎఫెక్ట్. ఇక్కడతో ఈ వీడియోని మనం పూర్తి చేద్దాం. మరొక వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా ఇట్స్ బై ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ.